విద్యార్థులు శవాలై ఉంటే వాళ్ళ మీద పూలు చల్లుతారా మీరు? విద్యార్థులను నిర్బంధిస్తారా? అరెస్టులు చేస్తారా? కేసులు పెడతారా? ఏం చేసిరు విద్యార్థులు? మీరు ఇచ్చిన హామీని నిలబెట్టండి అని అడిగిరు. చిక్కడపల్లి లైబ్రరీలో ఎవరు ఉండాలి? విద్యార్థులు ఉండాలి. ఇలా పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు, SIB వాళ్ళు ఉన్నారు. ఏం వ్యవస్థ ఇది? ఇదా విద్యార్థులు కొనుక్కున్నటువంటి ప్రజాపాలన? ఇంటింటా సౌభాగ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ప్రతి లైబ్రరీలో పోలీసులు రావడమా? దిస్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. ఇది కాదా? మీకు ఉద్యోగాలు వచ్చినాయి నిరుద్యోగ అంశం మీద కొట్లాడినందుకు, మరి మిగతా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా? నిరుద్యోగుల తరపున కొట్లాడిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అదే అంటున్నా. కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కదా. ఒక్కరన్నా మాట్లాడుతురా ఈరోజు అంటున్నా. నేను ఏ డిబేట్లో అయినా పాల్గొనడానికి, చర్చించడానికి బహిరంగ సభలో కూడా సిద్ధమే. 2 లక్షల ఉద్యోగాల హామీని మీరు ఇచ్చిరా లేదా? ఒక మాట చెప్పండి, నేను చూపిస్తా ఇచ్చిరని. మీరు నెరవేర్చలేదు. 2.5 సంవత్సరాలు అయింది. నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పండి. మేము మాట మీద నిలబడేటోళ్ళం కాదు. ఆర్ట్స్ కాలేజ్ ముందల ముక్కు నెలకు రాయండి, మాది తప్పైంది, మేము దొంగ హామీ ఇచ్చినాం, మాకు ఫైనాన్షియల్ స్టేటస్ తెలియదు, అసలు మేము ఏమి ఇచ్చినామో మాకే గుర్తులేదు, సో మేము ఒక మైకాంలో ఇచ్చినామని చెప్పేసి ముక్కు నెలకు రాయండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పండి. క్షమించే గుణం ఉన్నది మాకు. ఇంకా జీవితంలో మీ ముఖం చూడరు ఎవడు.